తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026లో అద్భుత ఫలితాలు సాధించారు రెసిడెన్స్ జూనియర్ కళాశాలల విద్యార్థులు. ఇంజనీరింగ్ విభాగంలో ఋషి రాష్ట్ర మొదటి ర్యాంక్, వెటర్నరీ, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో భార్గవ రాష్ట్ర 41వ ర్యాంకు సాధించారు. అన్ని విభాగాలలో అద్భుత ప్రతిభ ప్రదర్శించారు. మాదాపూర్ సిద్ధి వినాయక నగర్లో ఉన్న నాక్షేష్ కన్వెన్షన్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. Great result, not only for that particular student, for the entire resonance. It is very happy. ఈ పరీక్షలో విద్యార్థులు సాధించిన అద్భుత ఫలితాలతో ఎంతో ఆనందంగా ఉందన్నారు డైరెక్టర్ పూర్ణచంద్రారావు నర్రా. ఈ ఫలితాలు విద్యార్థుల కృషి, అధ్యాపకుల నిరంతర శ్రమ, తల్లిదండ్రులు మాపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. బెటర్గా చేయాలి అని చెప్పి ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. అందరు కంపేర్ చేసుకుంటూ ఉంటారు. నాకు అప్పట్లో ర్యాంక్ ఎంత వచ్చింది, మా అమ్మాయికి ఎంత వస్తుంది, మా అబ్బాయికి ఎంత వస్తుంది. సో తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఈరోజు రావడం, దాంట్లో రెసిడెన్స్కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది మాకు డెఫినెట్గా చాలా ప్రౌడ్ విషయం. సో ఈ ప్రౌడ్ మూమెంట్కి కారణమైనటువంటి రిషికి అండ్ ఆల్సో ఫ్యాకల్టీ మెంబర్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. సో జనరల్గా ఏంటంటే ఇది చాలా స్పెషల్ విక్టరీ. ఎందుకనంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవాల్వ్ అవుతూ ఉంది, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఎవాల్వ్ అవుతూ ఉన్నాయి. రెసిడెన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ ద ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. రెజో ఇంటిగ్రేటెడ్ కరికులంలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు బోర్డ్ ఎగ్జామ్స్ని కూడా ఇంటిగ్రేట్ చేసి 1 కోర్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే విధంగా డిజైన్ చేసి చేయడం. దానివల్ల జేఈలో రిజల్ట్ తెచ్చుకునేటువంటి స్టూడెంట్స్, ఇంటర్లో రిజల్ట్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో, అది వెబ్సైట్ అయినా, వేరే యూనివర్సిటీ ఎగ్జామ్ అయినా, అన్ని ఎగ్జామ్స్కి కూడా మంచిగా సేమ్ ప్రిపరేషన్ యూజ్ అవ్వడం అనేది ఇంటిగ్రేటెడ్ కరికులం యొక్క స్పెషాలిటీ. ఆ కరికులం ఈరోజు రిజల్ట్ ఇవ్వడం, అది స్టేట్ ఫస్ట్గా ఎమర్జ్ అవ్వడం. అండ్ మాకు గుర్తున్నంత వరకు, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు లాస్ట్ 25-30 ఇయర్స్లో టాప్ 2 ఇన్స్టిట్యూట్స్ కాకుండా వేరే ఇన్స్టిట్యూట్కి ఫస్ట్ ర్యాంక్ రావడం ఇదే మాకు తెలిసినంత వరకు. వీఆర్ డెఫినెట్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో దిస్ ఈజ్ we learn from that seniors and we also క్రియేట్ అవర్ ఓన్ పాత్ అని చెప్పి నేను మీకు చెప్పదలుచుకున్నాను. సో ఈ ఇయర్ రిజల్ట్స్ హైలైట్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు మాకు ఇంకా హ్యాపీగా ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఈవెన్ బైపీసీ స్ట్రీమ్లో కూడా మా స్టూడెంట్కి, ఇప్పుడు ఋషికి ఎంపీసీ స్ట్రీమ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అప్రాక్సిమేట్గా జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మా స్టూడెంట్ శ్రీవిద్య అని చెప్పి ఆల్ ఇండియా ర్యాంక్ 1 కేటగిరీలో దానికి రావడం జరిగింది. సో ఆ రోజు మేము ఆ రిజల్ట్ చూసినప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ రిజల్ట్తో పాటు ఇంకా కొంచెం హ్యాపీగా ఉన్నటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఈరోజు రిజల్ట్ హైలైట్స్లో ఓవరాల్గా మేము ఫస్ట్ నుంచి కూడా వర్క్ చేస్తున్న ప్రోగ్రాంలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో మనం చేస్తున్నాం. ఈ ఇయర్ మన దగ్గర నుంచి ఎంపీసీ స్ట్రీమ్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అవుతున్నటువంటి విద్యార్థులు దాదాపుగా 4,000 మంది చిల్లర ఉన్నారు. దాంట్లో 4,000 మంది పైగా ఉన్నటువంటి విద్యార్థుల్లో ఈరోజు వచ్చిన రిజల్ట్ ప్రకారం ఈ 2025 మార్క్స్ ర్యాంక్స్ కట్ ఆఫ్గా తీసుకుంటే 2025లో ఓపెనింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్, టాప్ 3 బ్రాంచెస్ కనుక తీసుకొని ఎలాంటి సీట్స్కి ఎలిజిబిలిటీ వస్తాయి అనేది కనుక క్యాలిక్యులేట్ చేస్తే 2025 కట్ ఆఫ్స్ ప్రకారం ఈరోజు వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకొని దాదాపుగా మన దగ్గర చదివినటువంటి 4,000 పైగా ఉన్న స్టూడెంట్స్లో 1,250 మంది స్టూడెంట్స్కి స్టేట్ టాప్ 10 కాలేజెస్లో టాప్ 3 బ్రాంచెస్లో సీట్. Faculty members have supported me during this journey. They motivated me and they really focused on me during my 11th and 12th standard, especially 12th standard. Especially my maths faculty Ravinder sir, my chemistry faculty Kushal Kumar sir, and my physics faculty Aditya sir have supported me throughout this journey, MCET journey or JEE mains journey. They were throughout me, they were available throughout 24 hours clarifying my doubts. And so my all success, it is not only my success, it is my parents' success, my faculty success, whole Resonance success. I am so glad to be a part of Resonance success 2026 MCET. So during my last 3 months journey, during my January 1st attempt mains, due to some health issues, I got secured less marks in my first attempt. But taking it in a positive way, motivating myself to score and secure